అంధకారము చేత నింపబడి మానవుని యొక్క కన్నులకు మన దృష్టి అపవాది ఎప్పుడో కలిగజేశాడు. ఏం చేస్తున్నామో మంచి చెడులను వివేచింపలేనటువంటి ఆత్మచేత ముందుకు కొనసాగిపోతున్నాం. జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే ఈ లోకంలో అనేక రకాలైనటువంటి నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి. అంటే ఇది మంచో చెడో వివేచింపలేనటువంటి పరిస్థితిలో ఉండిపోయామండి. మన కడుపున పుట్టిన బిడ్డలను మనం ఏం చేసుకుంటున్నాం? చంపుకుంటున్నాం. పెళ్లి చేసుకున్న భార్యని ఏం చేసుకుంటున్నాం? చంపుకుంటున్నాం. రీసెంట్ గా సోషల్ మీడియాలో చాలా వార్తలు మనం వింటున్నాం. ఒక తల్లికి పాపం వచ్చి పాలు తాగే పిల్లని తీసుకుని వెళ్ళి చెరువులో పడి, యువ జంటకు పెళ్లి అయిపోయిన తర్వాత ఇంచుమించు 4 నెలల గర్భిణి స్త్రీ ఆమె. తన భర్తే పొడిచి ఏం చేశాడు? చంపేశాడు. విచక్షణ పోయింది. మంచి చెడులను వివేచించేటువంటి ఆలోచన పోయింది. ఎటు చూసినా చీకటే. ఈ చీకటిలో మనల్ని వెలిగించే ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఏముందంట చెప్పండి? జీవం ఉన్నదంట. యేసు ప్రభు వారు తిరిగి లేచారు అని నమ్మిన వారు ప్రభు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము అన్నాడు. ఆయన మరణపు ముళ్ళును విరిచి సజీవునిగా తిరిగి లేచారు. పునరుద్ధాన ఫలాన్ని మనము అనుభవించడానికి, మనం కూడా తిరిగి లేస్తాము అనే నిరీక్షణ ప్రభువైన యేసుక్రీస్తు వారు మన జీవితంలో అనుగ్రహించారు. ఆయన త్వరగా రాబోతున్నారు. నమ్మిన వారు బిగ్గరగా ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఆయన చనిపోయినట్లుగానే తిరిగి లేచినట్లుగానే ఆయన మరలా త్వరగా రాబోతున్నారు. ఆయనతో పాటుగా మనం ఉండడానికి మనల్ని తీసుకొని వెళ్ళిపోబోతూ ఉన్నారు. కనుక దేవుని యొక్క వాక్కు చాలా నమ్మకమైనది. ఆ వాక్కును మనము నమ్మగలిగితే మన జీవితాలు పూర్తిగా స్థిరపరచబడి దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో నడిపించబడతాయి. కనుక దేవునికే మన ద్వారా మహిమ కలగాలి. దేవుని మనం పూర్తిగా నమ్మాలి. దేవుని మీద మనము ఆధారపడగలిగితే మనకు కావలసిన ప్రతి విధమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుని ఎదుటి నుండి మనం పొందుకుంటాం. కనుక దేవుని మాటల మీద శ్రద్ధ నిలుపుదాం. చూడండి, యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ లేఖన భాగం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. చాలండి, జాగ్రత్తగా ఈ మాటలు మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ లోకంలో మనము నడిపించబడుతున్నప్పుడు చాలాసార్లు మనకు బలహీనత కలిగినప్పుడు, అనేక మంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు మనకు అనిపించే ఒక ఆలోచన ఏమిటి అంటే, మనం కూడా ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఏదో ఒక రోజు మరణము మన వాకిట చేరుతుంది. మనం కూడా మరణించవలసిందే అని ఖచ్చితంగా మనకు ఒక ఆలోచన మన హృదయంలో కలుగుతూ ఉంటుంది. అనేక గ్రంథాలు బోధిస్తున్నాయి, మరణము మానవునికి తథ్యం. ఖచ్చితంగా మరణము గుండా మానవుడు నడిపించబడాలి. అనేక హైందవ గ్రంథాలు ఉన్నాయి. అయితే ప్రతి గ్రంథము కూడా బోధించేది ఏమిటి అంటే, మానవుడు ఖచ్చితంగా మరణించాలి. అయితే బైబిల్ మరి ప్రాముఖ్యంగా మానవునికి చక్కటి ఆలోచన తెలియజేస్తుంది. ఆ ఆలోచన ఏమిటి అంటే, చనిపోయిన వానికి మరొక బ్రతుకుంది. నమ్మిన వారి బిగ్గరగా స్తోత్రం చెబుదా. చనిపోయిన వారికి ఏముందండి చెప్పండి? మరొక బ్రతుకుంది. ఏ గ్రంథం కూడా బోధించలా, ఏ పుస్తకం కూడా బోధించలా. మానవుడు చనిపోతాడు, చనిపోయిన తర్వాత ఆ గ్రంథాలు బోధించేటువంటి విధానమును బట్టి వారు నడిపించబడేటువంటి విధానాలు వేరువేరుగా ఉన్నాయి. కానీ బైబిల్ చాలా చక్కగా భవిష్యత్తులో ఏం జరగబోతుందో, మన జీవితం ఎలా ఉండబోతుందో, దేవుని యొక్క ప్రణాళిక ఏమిటో, దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో సమస్తాన్ని కూడా బోధించింది. భవిష్యత్తులో మన జీవితం ఏమిటో వీటన్నిటినీ కూడా మూట కొట్టి ఒకే మాటలో చెబుతున్నటువంటి విధానం ఏమిటి అంటే, చనిపోయిన వారందరికీ కూడా మరొక బ్రతుకున్నది. మరణము ఏ వ్యక్తికి కూడా ముగింపు కానే కాదు. జాగ్రత్తగా ఆలోచించాలి.
వయసు పైపడిన తర్వాత మనకు అనిపించవచ్చు, ఇంకా నేను ఈ జీవితాన్ని ముగిస్తే మరుక్షణంలో ఏమైపోతుందో, నా కుటుంబం యొక్క పరిస్థితి ఏమిటో, నా బిడ్డల యొక్క పరిస్థితి ఏమిటో అని చాలా రకాలుగా మనం వేదన పడిపోతాం. కానీ దేవుడు చెప్తున్నాడు, ప్రతి ఒక్కరికి కూడా మరొక బ్రతుకు ఉంది. జాగ్రత్తగా ఆలోచించా. కనుక ఈ లోకం ఎవరికి శాశ్వతం కాదు, అందరం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అయితే ఈ పునరుద్ధాన ఫలం లేకపోతే ఈ పునరుద్ధాన శక్తిని మనం ఏ విధంగా అనుభవించగలము అంటే, యేసు ప్రభువారి యొక్క మరణాన్ని ప్రచురించడం ద్వారా, యేసు ప్రభువారి యొక్క పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మనకు కలిగే నిరీక్షణ ఏమిటి అంటే, మనం కూడా చనిపోతాం, అయితే యేసు ప్రభువారు తిరిగి లేచినట్లుగానే. ఆయన మనకు కలిగించినటువంటి నిరీక్షణ ఏంటి చెప్పండి? నేను లేచినట్లుగానే, నేను పునరుద్ధానం చెందినట్లుగానే నా యందు విశ్వాసం ఉంచివాడు చనిపోయినను తిరిగి బ్రతుకును అని ఆయన వాగ్దానం చేశాడు. వాగ్దానము నమ్మిన వారు ఈ వాగ్దానమును వారి యొక్క జీవితంలో స్వతంత్రించుకుంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. జాగ్రత్తగా ఆలోచించాలి. చక్కగా రాస్తున్నాడు 1వ అధ్యాయము 18వ లేఖన భాగం. ఇదే లేఖన భాగము నుండి ఆ పరిచర్యలో దైవజనులు మరి ఆ పరిచర్యలో ఉండేటువంటి సంఘ బిడ్డలతో మాట్లాడడం జరిగింది. ఈ మాటను నేను మీ ఎదుటి నేను ఎందుకు పెడుతున్నాను అంటే, చాలా రకాలైనటువంటి ఆలోచనలు దైవజనులు జ్ఞాపకం చేశారు. అయితే ఇక్కడ సాక్షాత్తు యేసు ప్రభువుని గురించి రాయబడినటువంటి మాట. ఆయన అంటున్నాడు కదా, ఒక వాక్కు మరి యోహానుకు వినబడుతుంది. ఆయన దర్శనంలో చూస్తున్నాడు. యేసు ప్రభువుని గురించినటువంటి ఒక వాక్కు ఏమని రాయబడుతుంది అంటే, నేను మొదటి వాడను అన్నాడు. ఆయన ఎవరని చెప్పండి? 2026 సంవత్సరాలకు సంబంధించిన దేవుడైనా కాదండి. జాగ్రత్తగా ఆలోచించాలి. చాలా మంది మరి హైందవ సమాజంలో పొరపాటున ఆలోచన చేస్తూ అనేక మందిని మభ్యపెడుతున్నారు. అనేక మందిని మరి మభ్యపెడుతూ అనేక ప్రశ్నలు అనేక మంది ఎదుటికి తీసుకుని వచ్చి గలిబిలి చేస్తున్నటువంటి తరుణాలు కనబడుతూ ఉన్నాయి. అయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో అంటాడు కదా, ఆది యందు వాక్యముండెనో, వాక్యము దేవుని యొద్ద ఉండెనో, ఆ వాక్యమే దేవుడై ఉండెనో, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణినిగా మన మధ్యలో నివసించడానికి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఆదిలో ఉన్న దేవుడు అండి. ఆయన ప్రారంభంలో ఉన్న దేవుడు. ఆయన ఈ సృష్టిని కలుగజేయక ముందే ఉన్న దేవుడు. ఆయన భూమికి పునాదులు వేయక ముందే ఉన్న దేవుడు. అందుకనే అంటున్నాడు కదా, నేను మొదటి వాడను అన్నాడు. తర్వాత 2వ మాటగా పలుకుతున్నాడు కదా, నేను కడపటి వాడను అన్నాడు. జాగ్రత్తగా ఆలోచించాలి. ఒక కుటుంబ వ్యవస్థను మనం చూస్తున్నప్పుడు, సహజంగా చిన్న పిల్లలతో మనం మాట్లాడుతున్నప్పుడు వారు ఏదైనా పొరపాటు చేస్తే, లేకపోతే ఉచిత సలహాలు మనకి ఇచ్చారనుకోండి, మనం అంటాం, నీవు పిల్లవాడవు, అందరికంటే చిన్నవాడవు, నీకేమీ తెలియదు అంటాం. జాగ్రత్తగా ఆలోచించాలి. మన ఇంట్లో ఎవరైనా వయసు పైబడిన వారు ఏమైనా మాట్లాడారనుకోండి, నీకు వయసు పైబడింది కదా, నీకు ఏం ఎక్కువ అని చెప్పండి? ఏం ఎక్కువ? చాదస్తం ఎక్కువ. అందుకని వారిని కూడా అంతగా మనము మాట్లాడనీయం. జాగ్రత్తగా ఆలోచించాలి. ఇలా ఒక కుటుంబంలో అనేక రకాలైనటువంటి ఆలోచనల చేత మరి కుటుంబంలో ఉండేటువంటి కుటుంబ సభ్యులు ముందుకు కొనసాగిపోతూ ఉంటారు. అయితే దేవుని మాటను మనము అర్థం చేసుకోగలిగితే, మొదటి వాడను అంటే ప్రారంభంలో ఉన్నవాడను, ముగింపులో ఉన్నవాడును, యుగయుగములు జీవించువాడను, సజీవుడనై ఉన్నటువంటి దేవుడును అని తనను గూర్చి తానే సాక్ష్యం ఇచ్చుకుంటున్నాడు. ఇంత గొప్ప సాక్ష్యాన్ని మనము ఈ భూమి మీద ఎవరిని గూర్చైనా మనము చదవగలమంటారా? జాగ్రత్తగా ఆలోచించాలి. మొదట్లో ప్రారంభంలో ఉన్న దేవుడునన్నాడు ఆయన. అలాగునే ఈ యుగము, ఈ కాలము పరిపూర్ణమైపోతే, సంపూర్ణమైపోతే, ఈ యుగము ముగించబడిపోతే, తర్వాత యుగ యుగాలు కూడా మనము ఏలపోయేటువంటి ఒక రాజ్యములో మనము అడుగు పెడతాం. నేను మొదట్లో ఉన్నట్లుగానే కడ వరకు కూడా ఉండే దేవుడను. నేనే ఆరంభం అన్నాడు, నేనే అంతమన్నాడు. జాగ్రత్తగా ఆలోచించా. ఆల్ఫా ఓమేగా నేనే అన్నాడు. నేనే ప్రారంభమా అంటే మరొక ప్రారంభం లేదంట. ప్రారంభించబడినటువంటి సృష్టి ఎవరి ద్వారా ప్రారంభించబడింది? ప్రభువైన యేసు క్రీస్తు వారి ద్వారా. ముగించబడేటువంటి సృష్టి కూడా
ఆయన ద్వారానే ముగించబడుతుంది. రెండవ సృష్టిలోనికి మనము అడుగు పెట్టేటువంటి సమయంలో మరలా ఆయన ఎదుటకు చేరి మనము యుగ యుగాలు కూడా ఆయనతో రాజ్యమును ఏలబోతూ ఉన్నాం. నమ్మిన వారి బిగ్గరగా ప్రభువు స్తోత్రం చెబుదాం. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ మూడవ మాట ఏదైతే ఉన్నదో, మరి ఈ మాటలో నుండి కొన్ని విషయాలు మీ ఎదుటకు నేను తీసుకొని రావాలి అని ఇష్టపడుతూ ఉన్నాను. జాగ్రత్తగా ఆలోచించాలి. మొదటి మాట ఏమిటి అంటే, నేను మొదటి వాడను. రెండవ మాట కడపటి వాడను. మూడవ మాట జీవించువాడను అన్నాడు. జాగ్రత్తగా ఆలోచించాలి. నేను జీవించువాడను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి మనము ఆలోచన చేస్తే, ఆయన అన్నాడు కదా, నేనే జీవము అన్నాడు. నేనే జీవము. జాగ్రత్తగా ఆలోచించాలి. ఆయన జీవించువాడై ఉన్నాడు. నిజంగా ప్రతి వ్యక్తికి కూడా ఏదో ఒక్కసారి మరి బలహీనత కలుగుతూ ఉంటుంది. ఆ బలహీనతలో మనకు అనిపించే ఒక సత్యం ఏమిటి అంటే, ఏ రోజున నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతానో, ఏ క్షణంలో ఏమైపోతుందో. మరి ప్రాముఖ్యంగా హాస్పిటల్కి వెళ్ళే వారందరికీ వచ్చే ఆలోచన ఏంటి చెప్పండి? మరలా ఇంటికి తిరిగి క్షేమంగా వస్తానో రానో నాకు తెలియదు. మరి దైవజనులు జ్ఞాపకం చేసినటువంటి సంగతుల్లో మరి వారు కొన్ని వాక్కులను ఆ సంఘంలో మరి సంఘం ఎదుటి పెట్టారు. దానిలో నుండి కొన్ని విషయాలు నేను పెడతాను. అలనాడు చనిపోయిన వారు చాలా మంది బ్రతికించబడ్డారు. ఇలనాడు కూడా మనం చనిపోతే బ్రతికించబడతాం. నమ్మిన వారి బిగ్గరగా ప్రభు స్తోత్రం చెప్పండి. అలనాడు చాలా మంది చనిపోయారంట. అయితే వారు ఎందుకు చనిపోయారు అని బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు సేవకులు జ్ఞాపకం చేసినటువంటి కొన్ని విషయాల్లో నుండి నేను కొన్ని విషయాలు మీ ఎదుటి నేను పెడుతూ ఉన్నాను. జాగ్రత్తగా ఆలోచించాలి. వారు పునరుద్ధారమును గురించి మాట్లాడినప్పుడు రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట రాయబడింది. ఆ మాట చదవండి దయచేసి. అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి అన్నాడు. జాగ్రత్తగా ఆలోచించాలి. మరణించవలసినటువంటి వ్యక్తి ఎందుకండి మరలా బ్రతికించబడ్డాడు అంటే, దైవజనుడు ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయడం ద్వారా. జాగ్రత్తగా ఆలోచించాలి. అనేక మంది చనిపోయారంట. దైవజనులు ఎప్పుడైతే చేతులుంచి ప్రార్థించారో ఆ వ్యక్తులు ఏం పొందుకున్నారు? జీవాన్ని పొందుకున్నారు. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు కదా, నేనే జీవము అన్నారు. ఆయనలో ఏమున్నదంటే చెప్పండి? జీవమున్నది. ఆయన జీవించువాడై ఉన్నాడు. యుగ యుగములు ఆయన జీవించువాడై ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి లేఖన భాగాన్ని మనం చదువుతున్నాం. ఒక విధవరాండ్రు ఉందంట సారేపతి అనేటువంటి గ్రామంలో. ఆ విధవరాండ్రుకు ఒక కుమారుడు ఉన్నాడంట. ఆ కుమారుడు రోగి అయి చనిపోయాడు. జాగ్రత్తగా ఆలోచించాలి. రోగం ఎక్కడికి నడిపిస్తుందండి? మరణములోనికి నడిపిస్తుంది. రోగి అయి మరణమైపోయాడు. రోగం వచ్చిన తర్వాత మరణం అయిపోయాడు. చాలా మంది ఈరోజు రోగులైపోయిన తర్వాత ఏమైపోతున్నారు చెప్పండి? మరణం అయిపోతున్నారు. యాక్సిడెంట్స్ అవ్వడం అది తర్వాత విషయం. పలానా కారణాల వల్ల చనిపోవడం తర్వాత విషయం. అధిక మొత్తంలో ఎక్కువ మంది ఎందుకు చనిపోతున్నారు ఆలోచించాలి మీరు. రోగము వారి ఎదుటకు వచ్చిన తర్వాత, రోగి అయి బలహీనతలో పడిపోయిన తర్వాత, రోగిగా ముందుకు కొనసాగించబడి కొన్ని దినాలు మంచం పట్టిన తర్వాతే చాలా మంది ఏమైపోతున్నారు చెప్పండి? చనిపోతున్నారు. హాస్పిటల్కి వెళుతున్నారు, మేము తిరిగి వస్తాం అనే నమ్మకంతో వెళుతున్నారు. కానీ అర్ధాంతరంగా ప్రాణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. అనేక బలహీనతలో దైవజనులు జ్ఞాపకం చేసినటువంటి వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుడు నా యొక్క హృదయంలో పెట్టినటువంటి సంగతి ఏమిటి అంటే, జాగ్రత్తగా ఆలోచించాలి. వారు జ్ఞాపకం చేసినటువంటి సంగతి ఏమిటంటే, ప్రతి ఒక్కరూ ఈ భూమి మీద పుట్టిన తర్వాత అందరం చనిపోతారు. అయితే అలనాటి కాలంలో దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆధిక్యత ఏమిటి అంటే, దైవజనులు ప్రార్థించగా మరలా వారు తిరిగి బ్రతికింపబడ్డారు. అయితే కొన్ని దినాలు వారు బ్రతికిన తర్వాత, మరలా కొన్ని దినాలు అయిపోయిన తర్వాత వారు ఏమైపోతారు చెప్పండి? మరలా తిరిగి చనిపోతారు. మరొక సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. జాగ్రత్తగా ఆలోచించాలి. వారు జ్ఞాపకం చేసినటువంటి సంగతుల్లో నుండి యోహాను సువార్త 11వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. మరియా ఆమె సహోదరి అయిన మార్త అను వారి గ్రామమైన బేతానియాలోనున్న లాజరు అను ఒక్కడు
రోగి అయి ఎలా ఎలా ఉన్నాడని చెప్పండి, రోగి ఆయను అన్నాడు. అక్కడ సారెపతే అనేటువంటి గ్రామములో ఆమె కుమారుడు కూడా ఏం పొందాడు చెప్పండి, రోగం పొందుకున్నాడు. రోగం చేతనే ఉన్నాడు. రోగం చేత కాయల పడి ఆయన ఏమైపోయాడంటే కుమారుడు చనిపోయాడు, మరణం అయిపోయాడు. ఇక్కడ లాజరు కూడా రోగి అయి ఉన్నాడు అని రాయబడింది. జాగ్రత్తగా ఆలోచించాలి. రోగం ఎక్కడికి నడిపిస్తుందంట, మరణములోనికి నడిపిస్తుందంట. ఏదో ఒక బలహీనత వస్తే చనిపోయే అవకాశం ఉన్నది అని బైబిల్లో తేట తెల్లగా మనకు బోధిస్తా ఉంది. సమాజంలో కూడా మనకు అర్థమైపోతుందండి. క్యాన్సర్ వ్యాధికి సరైన మందు ఉందా చెప్పండి? ఏ సంగమా జాగ్రత్తగా ఆలోచించాలి. బాగా అలసిపోయినట్టున్నారండి మీరందరూ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభువారిని అంట సిలువ వేసిన తర్వాత అంట ఆ సిలువ కొరకు ప్రయాసపడిన వారు ఎవరెవరు ప్రయాసపడ్డారు చెప్పండి? రోమా సైనికులు, ఆయనను నిందించేటువంటి కొంతమంది యూదులు, అలాగునే శాస్త్రులు, పరిసయ్యులు, వీరందరూ కూడా ఏకకంఠంతో బిగ్గరగా యేసు ప్రభు వారికి ఏమేయాలంట, సిలువ వేయాలి, సిలువ వేయాలి, సిలువ వేయాలి అని బిగ్గరగా కేకలు వేసి అందరూ ఏమైపోయారంట చెప్పండి, అలిసిపోయారంట. తర్వాత అనుకున్నారంట ఈయన పని అయిపోయింది ఇక్కడతో, ఇంకా రేపటి నుండి ఈయన కూర్చున్నటువంటి వాక్కును మనము వినాం. కొన్ని గుర్తులంట చెరిగిపోతాయి అని అనుకుంటారంట. కొందరిని గూర్చి ఇంకా మాట్లాడుకోరు అని అనుకుంటారంట. వీరు మరణం అయిపోతే బాగుంటుంది అని అనుకుంటారంట. యేసు ప్రభు వారిని గురించి ఇదే ఆలోచన చేశారు. చాలా ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు సిలువకు అప్పగించిన తర్వాత ఆయన మరణం అయిపోయాడని ఒక హృదయంలో ఒక ఆలోచన వచ్చిన తర్వాత వారు అలసిపోయి ఇంకా సేద తీర్చుకునేటువంటి సమయం వారి జీవితంలోకి వచ్చేసింది. జాగ్రత్తగా ఆలోచించా. మిమ్మల్ని చూస్తే నాకు అలా అనిపిస్తుంది. బాగా అలసిపోయారా? ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకా బిగ్గరగా ప్రభు స్తోత్రం చెప్దా. హల్లెలూయా. యేసయ్య త్వరగా రాబోతున్నాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. పునరుద్ధానమును జీవమును ఆయనై ఉన్నాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. ఆయన త్వరగా రాబోతున్నాడు. మనం నమ్మాలండి. నమ్మితే ఖచ్చితంగా ఆయన వచ్చే సమయానికి మనము వధువు సంఘముగా ఎత్తబడతామో మనం నమ్మాలి. బైబిల్ అంతా కూడా నమ్మకం మీద ఆధారపడి ఉంది. విశ్వాసం అంట ఏముండాలంటే చెప్పండి మనకు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యమో అన్నాడు. కనుక ఆయన త్వరగా రాబోతున్నాడు, మనం నమ్మాలి. ఇక్కడ మరి ఎందుకండి వారు చనిపోయారు అంటే రోగము రాగా అన్నాడు. తర్వాత అపోస్తుల కార్యాల్లో మరొక మాట దైవజనులు జ్ఞాపకం చేస్తారు. 9వ అధ్యాయం 37వ వచనంలో, అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 37వ వచనం, ఆ దినముల యందు ఆమె కాయల పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి అన్నారు. పేతురు గారు ఒక ప్రాంతానికి వెళ్ళాలనుకున్నారంట. అక్కడ తబిత, ద్వార్క అనేటువంటి ఒక స్త్రీ ఉందంట. జాగ్రత్తగా ఆలోచించాలి. ఆమె చాలా మరి అందరికి ఇష్టమైనటువంటి స్త్రీ అంట. అందరికి ఏం కుట్టేదని చెప్పండి, వస్త్రాలు కుట్టేదంట. అందరికి వస్త్రాలు కుట్టేదంట. నిజంగా ఆడవారికి వస్త్రం అంటే మక్కువ ఉంటుందా? మక్కువ ఉన్న వాళ్ళ ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమె చనిపోయిందంట. చనిపోయిన తర్వాత ఇరుగు పొరుగు వారు వచ్చారంట. ఆమె కుట్టిన వస్త్రాలన్నీ తీసుకొని వచ్చి, ఈ వస్త్రాలన్నీ ఎవరు కుట్టారని చెప్పండి, ఈమె కుట్టింది, ద్వారకా కొట్టింది. అయితే అక్కడ ఒక మాట రాశాడు, కాయలా పడి అన్నాడు. ఆమె కూడా ఏమొచ్చింది చెప్పండి, రోగం, జబ్బు వచ్చింది అన్నాడు. ఆమె కూడా జబ్బు చేసే చనిపోయిందంట. బలహీనత చేతనే చనిపోయిందంట. రోగం వచ్చిన తర్వాతే చనిపోయిందంట. అయితే ఆమె చనిపోయిన తర్వాత పేతురు గారు వచ్చారంట, మేడగదిలో ఉంచారంట. ఆమె శవాన్ని కడిగి, శవాన్ని ఎప్పుడు కడుగుతారు చెప్పండి అమ్మా, మా శవాన్ని ఎప్పుడు కడుగుతారు? హలో, ఇక్కడ ఉన్నారా? పెట్టిలో పెట్టే ముందు కడుగుతారు. మరొకసారి చెప్తున్నాను, శవాన్ని ఎప్పుడు కడుగుతారు? పెట్టిలో పెట్టే ముందు కడుగుతారు. అంటే మరి కొన్ని క్షణాల్లో ఆమెను ఏం చేస్తారు, పెట్టిలో పెట్టి పూడ్చి చేస్తారు, సమాధి చేసేస్తారు. కనుక ఆ సమయంలో పేతురు గారు ఆమె ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థించడం ప్రారంభించాడు. దేవుడు ఆశ్చర్యకరంగా ఆమెలోనికి మరలా జీవాన్ని పంపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ముగ్గురు వ్యక్తుల గురించి మనం చదువుతున్నప్పుడు ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ఏం వచ్చి చనిపోయారు చెప్పండి, రోగము వచ్చి చనిపోయారు.
కానీ యేసు ప్రభు వారి యొక్క మరణము ప్రత్యేకమైనటువంటి మరణం. ఆయన యాక్సిడెంట్ అయి చనిపోలా, ఆయన రోగము చేత చనిపోలా, బలహీనత వచ్చి కొన్ని దినాలు మంచం మీద పడిపోయి జబ్బు చేసి అనేక రకాలైనటువంటి రోగముల చేత పీడింపబడి చనిపోలా. ఇప్పటికి చెప్పండి, క్యాన్సర్ వ్యాధికి సరైనటువంటి మందు ఉందా? లేదు. హెచ్ఐవికి సరైనటువంటి మందు ఉందా? లేదు. షుగర్కు సరైనటువంటి మందు ఉందా? లేదండి. ఈ వ్యాధులు వస్తే ప్రతి క్షణం కూడా మనకు అనిపిస్తుంది ఎప్పుడు చనిపోతామో అని. అయితే యేసు ప్రభువారు ఏదో రోగం వచ్చి చనిపోలా, బలహీనత చేసి చనిపోలా, కొన్ని దినాలు మంచం మీద ఉండి చనిపోలా. ఆయన అంటున్నాడు కదా, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణాన్ని పెడతాడు. తనను తాను సిలువలో అప్పగించుకోవడానికి వచ్చాడంట. ఎవరో చంపేస్తే ఆయన చనిపోలా. మరుసటి దినం విశ్రాంతి దినం కనుక ఆయన ఎప్పుడు సిలువ వేశారు చెప్పండి? శుక్రవారం దినం సిలువ వేశారు. మరుసటి దినం ఏ రోజు? శనివారం. యూదులకు సబ్బాత్. సబ్బాత్ అనగా విశ్రాంతి దినం. ఎన్నో రోజు చెప్పండి? 7వ రోజు. 7వ రోజు అనగా యూదుల లెక్కల ప్రకారంగా శనివారము 7వ రోజు. 7వ రోజు విశ్రాంతి దినం. అయితే శుక్రవారం సిలువ వేయబడినటువంటి వ్యక్తి శనివారం సిలువ మీద ఉండకూడదండి. జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడింది కదా, పశ్చిమ రాణి మీద ఎవరైతే వేలాడదీయబడతారో ఆ వ్యక్తి దేవునికి శాపగ్రస్తుడు అన్నాడు. కనుక ఈ శాపగ్రస్తుడు విశ్రాంతి దినమున ఎక్కడ ఉండకూడదని చెప్పండి? సిలువ మీద ఉండకూడదు. తర్వాత మీరు సమయం ఉంటే చదవండి. సిలువ మీద ఉండకూడదంట. యేసు ప్రభు వారితో పాటుగా ఎంతమందిని సిలువేశారండి? మరొక ఇద్దరిని. ఎవరు చెప్పండి? దొంగలు అన్నారు. ఎవరండి? దొంగలు. ఇద్దరిని సిలువ వేశారంట. సాయంకాలం అయిపోయింది, సైనికులు వచ్చారు పరీక్షించడానికి. యేసు ప్రభు వారు చనిపోయారా లేదా, లేకపోతే పక్కనున్న ఇరువురు చనిపోయారా లేదా అని. ఇరువురు కొన ప్రాణంతో ఉన్నప్పుడు ఇంకా బ్రతికే ఉన్నారు, రేపేమో విశ్రాంతి దినం, ఇలా ఉంటే వీరు ఇంకా బ్రతికే ఉంటారు అని వారి కాళ్ళు ఎముకలను ఏం చేశారని చెప్పండి? విర్రగొట్టి వారిని చంపేశారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఈయన చనిపోయాడా లేదా? కానీ బైబిల్లో ఒక మాట రాయబడింది, ఆయన ఎముకలలో ఒక్క ఎముకైనను విర్రగొట్టబడదో. ఎవరో చంపేస్తే చనిపోలా. రోమీలు అనుకున్నారు మేమే చంపామని, శాస్త్రులు పరిచయులు అనుకున్నారు మేమే మరణమునకు అప్పగించామని, అక్కడున్న ప్రజలందరూ అనుకున్నారు ఆయనను మేమే చంపామని. ఇప్పుడు సైనికులు వచ్చి చెక్ చేసుకుంటున్నారంట, యేసు ప్రభు వారు బ్రతికున్నారా అని. ఒక బల్లాన్ని తీసుకున్నారంట. బల్లాన్ని తీసుకుని ఎక్కడ పొడిచారు చెప్పండి? పక్కలో పొడిచారంట. నీళ్లు కారడాన్ని వారు చూస్తున్నారు, రక్తాన్ని కారడం వారు చూస్తున్నారు. తర్వాత వారికి కన్ఫర్మ్ అయింది యేసు ప్రభు వారు చనిపోయారు. ఆయన అంటారు కదా చివరగా 7వ మాట సిలువలో పలుకుతూ, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను. రోగం వస్తే చనిపోలేదండి. ఆయనను ఎవరో సిలువకు అప్పగిస్తే చనిపోలేదండి. ఆయన అనుకుంటే సిలువ మీద నుండి అయినా సజీవునిగా దిగి రాగలడో, ఆ మరణములో నుండి ఆయన దిగి రాగలడో. కానీ ఆయన ఎవరూ చంపలేదు, తనకు తానుగానే బలియాగమైపోయాడు, తనకు తానుగానే అర్పించుకున్నాడు, తనకు తానుగానే రిక్తునిగా చేసుకున్నాడంట. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు తనకు తానుగానే మరణం అయిపోయాడనంట. జాగ్రత్తగా ఆలోచించాలి. కానీ ఆయన అంటున్నాడు కదా, నేను జీవించువాడనో. దేవునికి మహిమ కలుగును గాక. నాలో ఏమున్నదన్నాడు అంటే చెప్పండి? జీవమున్నది. కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేసి నా యొక్క సందేశాన్ని ముగించాలి అని ఇష్టపడుతూ ఉన్నాను. ఆయన అంటున్నాడు కదా, నేను జీవించువాడను. యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనం. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి ప్రకటన గ్రంథంలో అంటాడు కదా, ఆయనలో ఆయన ఎవరై ఉన్నాడని చెప్పండి? ఆయనే జీవమై ఉన్నాడు, ఆయన జీవించువాడై ఉన్నాడు.
యోహాను స్వార్తలో ఆయన్ను గురించి రాస్తాడు 4వ వచనములో. ఆయనలో ఏముందంట చెప్పండి? జీవమున్నది అన్నాడు. ఆయన జీవించువాడై ఉన్నాడు. ఆయనలో జీవం ఉన్నదంట. ఆ జీవము అనేకులను వెలిగిస్తూ ఉంది. నమ్మిన వారు బిగ్గరగా ప్రభు స్తోత్రం చెప్పండి. మనం వెలిగించబడుతున్నాము అంటే ఆయనలో ఉన్న జీవమే. మనము వెలిగించబడుతూ ముందుకు కొనసాగించబడుతున్నామంటే ఈ లోకమంతా కూడా అంట అంధకార సంబంధమైనటువంటి లోకమంట, చీకటితో నిండిపోయినటువంటి లోకమంట. సహజంగా ఒక కథ చెప్తూ ఉన్నప్పుడు పిల్లలకు నేను చాలాసార్లు విన్నాను. కాకులు ధోరణి, కారడవి, చీమల ధోరణి, చిట్టడివి అంట. అంటే అర్థం ఏమిటి చెప్పండి? ఎక్కడ చూసినా అడవిలో కటిక చీకటే ఉంటుంది కనుక అంత భయంకరమైనటువంటి అడవి. ఈ లోకం కూడా ఎలాంటి లోకము అంటే అంధకారము చేత నింపబడి మానవుని యొక్క కన్నులకు మంద దృష్టి అపవాది ఎప్పుడో కలిగజేశాడు. ఏం చేస్తున్నామో మంచి చెడులను వివేచింపలేనటువంటి ఆత్మచేత ముందుకు కొనసాగిపోతున్నాం. జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే ఈ లోకంలో అనేక రకాలైనటువంటి నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి అంటే ఏది మంచో చెడో వివేచింపలేనటువంటి పరిస్థితిలో ఉండిపోయామండి. మన కడుపున పుట్టిన బిడ్డలను మనం ఏం చేసుకుంటున్నాం? చంపుకుంటున్నాం. పెళ్లి చేసుకున్న భార్యని ఏం చేసుకుంటున్నాం? చంపుకుంటున్నాం. రీసెంట్గా సోషల్ మీడియాలో చాలా వార్తలు మనం వింటున్నాం. ఒక తల్లికి కోపం వచ్చి పాలు తాగే పిల్లని తీసుకుని వెళ్ళి చెరువులో పడేసిందంట. రీసెంట్గా చాలా వింటున్నాం. ఒక యువ జంటకు పెళ్లి అయిపోయిన తర్వాత ఇంచుమించు 4 నెలల గర్భిణీ స్త్రీ ఆమె. తన భర్తే పొడిచి ఏం చేశాడు? చంపేశాడు. విచక్షణ పోయింది. మంచి చెడులను వివేచించేటువంటి ఆలోచన పోయింది. ఎటు చూసినా చీకటే అలుముకుంటూ ఉంది. ఈ చీకటిలో మనల్ని వెలిగించే ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఏముందంట చెప్పండి? జీవం ఉన్నదంట. ఆ జీవమే ప్రతి నిత్యము కూడా ఏది మంచో, ఏది చెడో, ఏది చెయ్యాలో, ఏది చేయకూడదో మనకు బోధిస్తూ మనల్ని నడిపిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనలో జీవం ఉన్నది అన్నాడు. తర్వాత మరొక మాట అంటాడు కదా, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. 14వ అధ్యాయము 6వ వచనం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు. నేనే అనేటువంటి మాట ఎవరైనా ఉపయోగించగలరా చెప్పండి? ఈరోజు ఉండే మనం రేపు ఉంటామా? ఎంతమందికి ఈ మాట అర్థమవుతుంది? ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట ఏమిటి అంటే నేనే అన్నారు. నేనే మార్గము అంటే నేను కాకపోతే వేరొక వ్యక్తికి ఇంకా అవకాశమో లేదు. జాగ్రత్తగా ఆలోచించాలి. నేనే మార్గమో, నేనే సత్యమో, నేనే జీవము. ఆయనే జీవమై ఉన్నాడు. ఆయనే జీవించువాడనై ఉన్నాడు. భక్తుడు సాహసించి ఒక పదాన్ని ఉపయోగిస్తాడు. చివరిగా 1-2 మాటల ద్వారా నా యొక్క మాటలు ముగించాలి అని ఇష్టపడుతూ ఉన్నాను. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 15వ వచనంలో ఆ జీవము కలిగినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 15వ వచనంలో ఆ జీవము కలిగినటువంటి యేసు ప్రభువారిని ప్రజలు ఏం చేయాలనుకున్నారు తెలుసా? చంపాలి అని అనుకున్నారంట. ఒకసారి చదవండి 3వ అధ్యాయము 15వ వచనం. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. సాహసించి పేతురు గారేమో ప్రసంగం చేశారు. సాహసించి లోకా గారేమో ఈ మాటను రాశారు. జాగ్రత్తగా ఆలోచించారు. ఎందుకు సాహసించారు అంటే జీవాన్ని ఎవరైనా చంపగలరా? ఈ రాత్రి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. జాగ్రత్తగా ఆలోచించా. జీవాన్ని ఎవరైనా చంపగలరా చెప్పండి? ఇక రాస్తాడు కదా, జీవాధిపతి అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని మీరు చంపితిరి గాని అన్నాడు. జీవాధిపతి అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని మీరు ఏం చేశారని చెప్పండి? చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడు. ఆయన జీవించువాడే, ఆయన జీవాధిపతి, ఆయన యుగ యుగములు జీవించువాడనై ఉన్నాడు. ఆయనలో జీవం అన్నది ఇది సత్యం. కానీ బైబిల్ గ్రంథాన్ని మనం చదివితే ఆయన చనిపోయాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో
ముఖ్య వాక్య భాగంగా మనం చదువుకున్నాం. ఆయన చనిపోయాడు అని రాయబడింది. ఆయన ఏమైపోయాడని చెప్పండి? చనిపోయాడంట. అనేకులకు ప్రతిగా నా ప్రాణాన్ని వెలగా ఇస్తున్నాను అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు. కనుక ఆయన చనిపోయాడు, ఆయన మరణమయ్యాడు, ఆయన సమాధిలోనికి నెట్టివేయబడ్డాడు, మృతుల లోకములోనికి ఆయన త్రోయబడ్డాడు. చాలా క్లియర్ గా రాస్తున్నాడు, మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. ఈ మాటను మనం అర్థం చేసుకోగలిగితే, జీవాధిపతి జీవమునకు అధిపతి అన్నాడు. దేనికి అధిపతి అంటే చెప్పండి? కాటిలో ఎక్కువగా కాటి కాపరిని మనం చూస్తూ ఉంటాం. హైందవ గ్రంథంలో కూడా ముగ్గురు వ్యక్తులను దేవతలుగా, వారు దేవుళ్ళుగా కొలుస్తూ ఉంటారు. ముగ్గురు వ్యక్తులను, పుట్టించేవాడు, నడిపించేవాడు, కాటికి చేర్చేవాడు. చెప్పండి, పుట్టించేవాడు, నడిపించేవాడు, కాటికి చేర్చేవాడు. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు. బ్రహ్మ ఏం చేస్తాడో? పుట్టిస్తాడో. విష్ణువు ఏం చేస్తాడో? నడిపిస్తాడో. మహేశ్వరుడు అనగా శివుడు ఏం చేస్తాడో? కాటికి చేరుస్తాడు. ఇది వారి యొక్క నమ్మకం. కానీ బైబిల్ మనకు బోధిస్తుంది, పుట్టించేవాడు జీవము కలిగిన సృష్టికర్త అయినటువంటి మన దేవుడే. బైబిల్ మనకు బోధిస్తా ఉంది, మనకి ఏం కావాలో, ఈ లోకంలో ఎలా మనం నడుచుకోవాలో, ఈ లోకంలో మనం ఏమేమి తినాలో సమస్తాన్ని మనకు సంపాదించి పెట్టేది ఎవరని చెప్పండి? దేవుడే. తర్వాత మనల్ని కాటికి చేర్చేవాడు కూడా ఎవరని చెప్పండి? ఆయనే. జాగ్రత్తగా ఆలోచించాలి, ఆయనే. అయితే కాటిని మనం చూస్తున్నప్పుడు కాటికి ఎవరు ఉంటారని చెప్పండి? కాటి కాపరు ఉంటారు. అయితే ఇక్కడ మనం చదువుతున్నాము, ఆయన దేనికి అధిపతి అంట? జీవమునకు అధిపతి అంట. మరి జీవమునకు అధిపతి అయిన వాడినే ప్రజలు ఏం చేయాలనుకున్నారు చెప్పండి? చంపాలి అని అనుకున్నారంట. ఎట్టకేలకు సిలువకు అప్పగించారంట. ఈయనే రాజు అని చెప్పుకుంటున్నాడు. మరి ఏ కారణాలు దొరకకపోతే ఏం చేయాలి చెప్పండి? ఈయనే రాజు అని చెప్పుకుంటున్నాడు. తర్వాత తీర్పు దగ్గరకు వెళ్ళిన తర్వాత పిలాతు అడుగుతాడు, నీవు రాజువా అంటే ఆయన ఏమంటాడు చెప్పండి? నేను రాజునే, నీవన్నట్టే అన్నారు. నేను రాజునే. ఆయన ఏమాత్రం కూడా భయపడలా. అయితే ఆయన చెప్పినటువంటి సత్యముల మరొక మాట ఆయన పలుకుతారు, నా రాజ్యమో ఈ లోక సంబంధమైన రాజ్యమో కాదు. జాగ్రత్తగా ఆలోచించాలి. నా రాజ్యం ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యం కాదు. మీరు అనుకున్నట్లుగా నా రాజ్యం ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యం కాదు, పర సంబంధమైనటువంటి రాజ్యం. సంఘము ఎలా ప్రారంభించబడిందో మరి ఆ మాటలో మనం గుర్తించగలుగుతాం. కనుక జాగ్రత్తగా ఆలోచించాలి. యేసు ప్రభువారు చెప్పారు, నేను రాజునే, నేను రాజునే, నేను ప్రజలను ఏలడానికే వచ్చాను, ప్రజలను పరిపాలించడానికి వచ్చాను అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి సత్యాన్ని మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. అయితే అపోస్తుల కార్యాల్లో అంటాడు కదా, ఆయన ఎవరు అంటే జీవాధిపతి అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిగా పిలువబడ్డాడు. మీరు ఏం చేశారు? ఆయన్ను చంపారు. ప్రజలందరూ కూడా ఏం చేశారు చెప్పండి? ఆయన్ని చంపారు, సిలువకి ఎక్కించారంట. మరణం అయిపోయాడు అని ఇంకా డిక్లేర్ చేసుకొని ఆయనని ఎప్పుడైతే సమాధిలో పెట్టారో, జాగ్రత్తగా ఆలోచించాలి, ఎప్పుడైతే సమాధిలో పెట్టారో ఇంకా ఈయన గొడవ ఉండదు అని అనుకున్నారు. కానీ సమాధి చుట్టూ ఒక పెద్ద రాయిని పెట్టారంట. ఏం పెట్టారండి చెప్పండి? పెద్ద రాయిని పెట్టారంట. సరే, చంపేశారు కదా, గొడవ వదిలిపోయింది కదా, ఇంకొచ్చే ప్రాబ్లం ఏంటి చెప్పండి? అంత రాయి పెట్టవలసిన అవసరం ఏమిటంటారు? తర్వాత రాయి పెట్టడమే కాదంట, ఆ రాయికి పెద్ద పెద్ద గొలుసులు వేశారంట, సంఖ్యలు వేశారంట. సరే, సంఖ్యలు వేసి రాయి పెట్టి బంధించారు కదా, ఇంక అయిపోయింది కదా. ఈ ప్రొటెక్షన్ అంతా ఎవరికి చెప్పండి? ఎవరికి? చనిపోయిన వ్యక్తికి. చంపేశారు వాళ్ళ దృష్టిలో. ఇంకొక మాటలో మనం చెప్పాలి అంటే శవం. ఇంకా శవానికి ఇంత కాపలా లేకపోతే ఇంత ప్రొటెక్షన్ అవసరం అంటారా? పెద్ద రాయి పెట్టారంట. రాయి పెట్టిన తర్వాత గొలుసులు వేశారంట. గొలుసులు వేసిన తర్వాత ఇప్పుడు కాపలాగా ఎవరిని పెట్టారు చెప్పండి? సైనికుల్ని పెట్టారంట. ప్రజలు నమ్మారండి, మనమే నమ్మలేకపోతున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు కదా, ఈ గూడిని పడగొట్టండి, 3 రోజుల్లో తిరిగి లేపుతాను, కడతాను అన్నారు. ప్రజలు నమ్మారంట. ఒరే, ఈయన ఒకానొక సమయంలో చెప్పాడు కదా,
నేను చనిపోయినా తిరిగి లేస్తానని చెప్పాడు కదా, నేను లేపబడతానని చెప్పాడు కదా. కనుక మీరు జాగ్రత్తగా ఆ రాయి ఉంచిన తర్వాత మీరు కాపలా కాయాలి. ఎంత భయమో చూడండి. వణుకు పుట్టిందంట, భయం పుట్టిందంట. ఈయన ఖచ్చితంగా తిరిగి లేస్తాడేమో అని భయం పుట్టిందంట. వారు ఎంత కాపలా పెట్టినప్పటికీ యేసు ప్రభువారు చెప్పినట్లుగానే ప్రజలు చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఖాళీ సమాధి మాత్రమే కనబడింది. చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరచండి. మరణము ఆయనను బంధించి ఉంచలేకపోయిందంట. సతులు విర్రవేగిపోయాడు, ఇంకా ఆయన పని అయిపోయింది అనుకున్నాడు. కానీ మరణము ఆయన బంధించలేకపోయింది. ఆయన చెప్పినట్లుగానే తిరిగి లేచాడు, మరణపు ముళ్ళును విరిచాడు. ఆ రోజు గొప్ప విజయము సమకూర్చబడిందంట. మరణమాని ముళ్ళెక్కడ? ఆయన మరణపు ముళ్ళును విరిచారంట. ఆ రోజు నుండే సంఘము విస్తరించడానికి అనేక అవకాశాలు ఏర్పడ్డాయి. దైవజనులు జ్ఞాపకం చేశారు, ఎప్పుడైతే యేసు ప్రభువారు సిలువలో మరణించారో చనిపోయిన వారు అనేక మంది తిరిగి లేచారంట. ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఆయన పునరుద్ధానుడు అయిన తర్వాత మగ్దలేని మరియ కొంతమంది స్త్రీలు తెల్లవారుజామున ఎక్కడికి వెళ్ళారని చెప్పండి? సమాధి దగ్గరికి వెళ్ళారంట. సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ దేవదూతలు కనబడి, ఆయన ఇక్కడ లేడు, సజీవుడైన వారిని ఎక్కడ వెతుకుతున్నారు చెప్పండి? మృతులలో ఎందుకు వెతుకుతున్నారు? ఆయన తిరిగి లేచి ఉన్నారు. దీనికి మీరు సాక్షులై ఉండాలి. ఇప్పుడు చెప్పండి, మన యేసు ప్రభువారు చనిపోయారు, చనిపోయిన తర్వాత ఆయన తిరిగి లేచారా లేదా? మనం నమ్మాలి, ఆయన తిరిగి లేచారు. ఇంకా ఆయన చనిపోయాడు, ఇంకా తిరిగి లేవలేదు అనేటువంటి సందేహాలు మనలో ఉండకూడదండి. ఆయన తిరిగి లేచారు. ఆయన అంటున్నాడు కదా, నేనే జీవం అన్నాడు, నాలో జీవం ఉన్నదన్నాడు. భక్తుడు కూడా రాస్తున్నాడు, ఆయన జీవాధిపతి అయినటువంటి దేవుడై ఉన్నాడు, యేసుక్రీస్తు వారిలో జీవం ఉన్నది అన్నాడు. ఆయన తిరిగి లేచాడండి. ఆయన తిరిగి లేచిన తర్వాత శిష్యులకు ముందుగానే చెప్పారు, నేను మరలా తిరిగి లేస్తాను. ఒకానొక రోజు వచ్చిందంట, ఒకానొక సమయం వచ్చిందంట. ఆ సమయంలో ఆయన మరి వారికి కనబడుతున్నటువంటి దృశ్యాన్ని చెప్పి నేను ముగించాలి అని ఇష్టపడుతూ ఉన్నాను. లూకాసు సువార్త 24వ అధ్యాయము, లూకాసు సువార్త 24వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. 24వ అధ్యాయము 9వ వచనం. సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకును తక్కిన వారందరికీ తెలియజేసిరి. ఈ సంగతులు అపోస్తులతో చెప్పిన వారు ఎవరనగా మగ్దలేని మరియయు, యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడెను గనుక వీరు వారు మాటలు నమ్మలేదు. ఎవరని చెప్పండి? 11 మంది శిష్యులు, తక్కిన వారు అని రాయబడింది. మగ్దలేని మరియ వచ్చిందంట, యోహన్నయ వచ్చిందంట, మరి కొందరు స్త్రీలు వచ్చారంట. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు అని ప్రకటించారంట. ప్రకటిస్తే 11 మంది అపోస్తులుగా పిలువబడే శిష్యులు కూడా ఏం చెయ్యలేదంట చెప్పండి? నమ్మలేదు. ఎంతమందికి మాట అర్థమవుతుంది? నమ్మలేదండి. యేసు ప్రభువు తిరిగి లేచారు, అక్కడ ఖాళీ సమాధి ఉంది, ఆయన తిరిగి లేచారు, ఆయన పునరుద్ధానుడయ్యాడు అంటే యేసయ్యతోనే నడిచిన వారు, యేసు ప్రభువారు కార్యాలు చేస్తే చూచిన వారు, యేసు ప్రభువారు నీటి మీద నడిచినప్పుడు కల్లారా చూసిన వారు ఏం చేయలేదని చెప్పండి? నమ్మలేదు అని రాయబడింది. ఇంకా మనము చదివితే, అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రము విడిగా కనబడెను. అతడు జరిగిన దానిని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళిపోయాడు. ఆశ్చర్యం కలిగిందంట. ఎవరికని చెప్పండి? పేతురు గారికి ఆశ్చర్యం కలిగిందంట. పేతురు గారు ఆ విషయాన్ని, ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపడిపోయారంట. అయితే ఒకానొక సమయంలో యేసు ప్రభువారు 13వ వచనం, ఇదిగో ఆ దినమందే వారిలో 2 యెరూషలేమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులను గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి అన్నాడు. జాగ్రత్తగా ఆలోచించాలి. యేసు ప్రభువారు కనబడ్డారు అని కొందరు అన్నారంట. కనబడితే మాకెందుకు కనబడరు అని కొందరు అన్నారంట.
ఆయన నిజంగా తిరిగి లేచే సామర్థ్యత ఉన్నదా అని కొందరు ప్రశ్నించారంట. ఆయన ఎక్కడ లేస్తారు, ఆయనకి అంత బలం లేదు, ఆయన చనిపోయాడు కదా, మేము చూసాం కదా, ఆయన సిలువకు అప్పగించారు కదా, ఆయన ఇంకా ఎక్కడ తిరిగి లేస్తారో అని అనేక ప్రశ్నలు ప్రజల్లో వచ్చినప్పుడు ఎమ్మాయి దారిలో శిష్యుల్లో నుండి 2 శిష్యులు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారంట. జాగ్రత్తగా ఆలోచించా. ఏ దారి చెప్పండి, ఏ దారి? నాకు ఇలాంటప్పుడే మీరు వెంటనే రిప్లై ఇవ్వలేదనుకోండి, మాయిదారా, ఈ అమ్మాయి దారి. అమ్మాయి దారిలో ఒకానొక రోజున 2 శిష్యులు ఏమైపోతున్నారు, నడుచుకుంటూ, మాట్లాడుకుంటూ, సంభాషించుకుంటూ. ఈ సంభాషణ అంతా ఏమిటంటే, మగ్దలేని మరి ఏం చెప్పింది, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు. మరి సంభాషణ అంతా ఏమిటంటే, యేసు ప్రభు వారు తిరిగి లేచారా, లేవలేదా? లేస్తే మనకు ఎందుకు కనబడలేదో, లేస్తే ఎందుకు మనతో మాట్లాడలేదో, ఆయన నిజంగా పునరుద్ధానుడయ్యాడా, మనం చూసాం కదా, ఆయన చనిపోయాడు కదా, సమాధిలో పెట్టారు కదా, లేకపోతే ఆయన శరీరాన్ని ఎవరైనా ఎత్తుకుపోయారా, ఏం జరిగింది? సంభాషణ వారు చేసుకుంటున్నప్పుడు సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు వారు వారి మధ్యలోనికి వచ్చి నిలవబడ్డారు. జాగ్రత్తగా ఆలోచించారు. వారు అలా నడుచుకొని వెళ్ళిపోతున్నారు. యేసయ్య వారితో కలిసి చాలా మట్టుకు వారితో మాట్లాడుతూ, సంభాషిస్తూ, తర్వాత సమయం ఉంటే మీరు చదవండి, మాట్లాడుతూ 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 చాలా దూరం వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయినప్పుడు వారితో సంభాషించేటువంటి మాటలు ఏమిటో తెలుసా? వారు అడుగుతున్నారంట, ఏంటయ్యా ఏ ఆలోచన చేస్తున్నారు అంటే, యేసు ప్రభువు వారు తిరిగి లేచారంటండి, వారు మాట్లాడుకుంటున్నారు, వీరు మాట్లాడుకుంటున్నారు, అది నిజం అంటారా కాదంటారా, మాకైతే అనుమానం ఉన్నది, మేము నమ్మలేకపోతున్నాము, ఆయన తిరిగి లేవడం ఏమిటని చాలా దూరం వెళ్ళిపోయారంట. గొప్ప గొప్ప సంగతులను ప్రభువైన యేసుక్రీస్తు వారు వారికి బోధిస్తున్నారంట. అనేక సంగతులను బోధించిన తర్వాత వారికి అనిపించిందంట, ఈ వ్యక్తి మనతో ఉంటే మనకు క్షేమం అనిపించిందంట. అప్పుడు వారు అడుగుతున్నారంట, అయ్యా నీవు మాతో పాటుగా రావాలి, మాతో వచ్చి భోజనం చేయాలి అని ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆహ్వానించారు. అయితే అక్కడ ఒక మాట రాస్తాడో, వారి కన్నులంట మూయబడ్డాయంట. వారి కన్నులు ఏం చేయబడ్డాయి? మూయబడ్డాయంట. ప్రభువైన యేసుక్రీస్తు వారిని వారు గుర్తుపట్టలేదంట. ఆయనే యేసయ్య అని వారు గుర్తెరగక ఆయనతో మాట్లాడుతున్నారంట. చివరికి ఆయన ఆహ్వానించారంట. ఇప్పుడు భోజనాన్ని కూర్చున్నారంట. ఎప్పటి వరకు సంభాషణ జరుగుతుందో జాగ్రత్తగా ఆలోచించాలి. భోజనానికి కూర్చున్న తర్వాత ఒక రొట్టె ముక్కను తీసుకున్నారంట యేసు ప్రభువు వారు. ఆ రొట్టెను విరిచి ఎప్పుడైతే ఆ శిష్యులకు ఇస్తున్నారో అప్పుడు వారి యొక్క కన్నులు తెరవబడ్డాయి. తెరవబడిన తర్వాత నజరేయుడైన యేసు ప్రభు వారు తిరిగి లేచారు అని వారు నమ్మారు. చప్పట్లు కొట్టి దేవనామమును మహిమపరచండి. ఆయన సజీవుడు అని వారు నమ్మారు. ఆయన శివాధిపతి అని వారు నమ్మారంట. జాగ్రత్తగా ఆలోచించాలి. వారి కన్నులు తెరవబడ్డాయి. అయితే ఇక్కడ చాలా చక్కటి ఆలోచనను జ్ఞాపకం చేస్తాడు. ఇక్కడ చాలా చక్కటి మాటను రాస్తాడు. మనము చదవగలిగితే 24వ వచనం, మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి, వీరి సంభాషణ ఎలా ఉందో జాగ్రత్తగా ఆలోచించాలి. సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి గాని ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. ఆ స్త్రీలు చెప్పినప్పుడు మేము కూడా వెళ్ళాము, వెతికాం కానీ ఆయన మాకు కనబడలేదు. తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తారు కదా, ప్రవక్తలు చెప్పిన మాటలు మీరు మర్చిపోయారా? ప్రవక్తలు ఏమైతే ప్రవచించారో మీరు మర్చిపోయారా? యేసు ప్రభు వారి యొక్క బోధలు మీరు మర్చిపోయారా అని యేసు ప్రభు వారు చెప్తారు. చెప్పిన తర్వాత 28వ వచనములో, ఇంతలో తాము వెలుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళినట్లుగా అగపడగా వారు సాయంకాలము వచ్చినది, ప్రొద్దుగుంకున్నది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి గనుక ఆయన వారితో పాటుగా ఉండడానికి ఆయన ఇష్టపడ్డారు. తర్వాత అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటి అంటే, వారు భోజనానికి కూర్చున్నారంట. ఆయన ఒక రొట్టె పట్టుకున్నారంట. మనము ఆ వచనాలు చదవగలిగితే 30 వచనాలు రాయబడింది. వారు భోజనానికి కూర్చున్నారంట. ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరవగానే వారికి పంచి పెట్టగానే వారి కన్నులు ఏం చేయబడ్డాయని చెప్పండి. ఇప్పటికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు అని మనం నమ్మట్లేదు అంటే మన కన్నులు ఏం చేయబడలేదని చెప్పండి, తెరవబడలేదు. అపవాది మన మనోనేత్రాలకు ఏం కలిగి చేశాడు? గ్రుడ్డితనం కలిగి చేశాడంట.
యేసయ్య తిరిగి లేచాడండి. ఇప్పటికీ చాలా మంది నమ్మలేకపోతున్నారండి. యేసు ప్రభువారు జీవము కలిగిన దేవుడు అంటే చాలా మంది నమ్మలేకపోతున్నారండి. చాలా క్లియర్గా చెప్తున్నాడు. వారి కన్నులు ఎప్పుడు తెరవబడ్డాయి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఆ రొట్టెను విరిచి వారికి అప్పగించారో అప్పుడు కన్నులు తెరవబడ్డాయంట. అప్పుడు వారు మాట్లాడే మాట ఏమిటో తెలుసా? 32వ వచనంలో, అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా? దేవుని యొక్క వాక్కు వింటే హృదయంలో ఏం పుట్టాలి చెప్పండి? మంట పుట్టాలి. ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాట? దేవుని మాట వింటే హృదయంలో ఏం పుట్టాలంట? మంట పుట్టాలంట. యేసు ప్రభు వారు వారితో మాట్లాడిన ప్రతి లేఖమును గురించి వారు ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన మనతో మాట్లాడాడు. ఏ దారి చెప్పండి అది? అమ్మా ఇక్కడే ఉన్నారా? ఏ దారి అది? ఎమ్మాయి దారిలో ఆయన మనతో మాట్లాడినప్పుడు, ఆ లేఖనముల గురించి మనకు బోధించినప్పుడు హృదయంలో ఏం పుట్టిందంట? మంట. మన హృదయాలు మండించబడ్డాయి. అంతటి ఉజ్జీవాన్ని మనం పొందుకున్నాం. ఆయన సాక్షాత్తు మనము కన్నులారా చూచిన ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయన తిరిగి లేచాడు. ఆయన సజీవుడైనటువంటి దేవుడు. అలా ఇంచుమించుగా 40 దినాల పాటు తనను తాను కనపరుచుకున్నారంట. తను తాను కనపరుచుకొని రాజ్యమును గూర్చి అనేక విషయాలు బోధించారంట. చివరికి అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయానికి వచ్చేసరికి ఒలీవల కొండ మీదకి తన శిష్యులందరినీ తీసుకుని వెళ్ళి ఆయన పరలోకమునకు ఆరోహణమయ్యే సమయంలో ఒక మాట చెప్తారు, నేను వెళుతున్నాను, నేను వెళ్ళి మరలా తిరిగి వస్తాను. నేను తిరిగి వస్తాను. నేను వచ్చే సమయానికి మీరు సిద్ధపడి ఉంటే మరలా నేను మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోబోతూ ఉన్నాను. చెప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరచండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన తిరిగి లేచాడు. మరణము ఆయన బంధించలేకపోయింది. ఆయన పునరుత్థానుడైనటువంటి దేవుడు. ఆయన జీవము కలిగినటువంటి దేవుడు. ఆయన సజీవుడైనటువంటి దేవుడు. ఆయన చనిపోయాడు కానీ తిరిగి లేచిన ఏకైక దేవుడై ఉన్నాడు. ఆ దేవుని యందు విశ్వాసం ఉంచితే మనం కూడా తిరిగి లేపబడతాం అనేటువంటి సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మన అందరి వినికుడిలో ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. వరకు ప్రభువా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచిన విధానమును బట్టి నాయన నీకు మహిమ చెల్లిస్తున్నా. ప్రభువా నీకు స్తోత్రమయ్య, 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 స్తోత్రమయ్య. మహాపరిశుద్ధుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవా నీకు వందనా. ఎంతవరకు ప్రభువా మీరు మాతో మాట్లాడిన వాక్కులను బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నా. నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచిన విధానమును బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నాం నాయన. ఎవెత్తబడిన వాక్కులు నీ బిడ్డల జీవితంలో 30 60 100 ఫలింపు చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.